మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పలు డివిజన్లలోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు. వెంటనే సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ అకస్మాత్తుగా పర్యటించడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి అన్నారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏది కావాలని కోరుకుంటుంది వస్తుందని ఆశించిన ప్రజల కోసం, ముఖ్యంగా నా పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం ఈరోజు మార్నింగ్ వాక్లో భాగంగా ఖమ్మం కార్పొరేషన్లోని 3 డివిజన్లు ఈ పాలేరు నియోజకవర్గంలో ఉంటాయి. ఈ పాలేరు నియోజకవర్గంలోని 3 డివిజన్లు విస్తృతంగా పర్యటించడం జరిగింది అధికారులతో పాటు కలిసి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి ఏదైతే గురయ్యారో, గత ప్రభుత్వంలో హామీలిచ్చి ఆ హామీలని హామీలాగానే ఉంచారో, గత ప్రభుత్వంలో పేదవాడి కష్టాలని పట్టించుకోకుండా వదిలేశారో, ఆ ఘోష, ఆ ఆవేదన రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రజలు చెప్పుకోవటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అభయస్థంలోని 6 గ్యారంటీలని చేస్తామని చెప్పామో, ఈ ప్రజలు అడిగేవి కూడా ఈ 6 గ్యారంటీల్లోనే ఉన్నాయి. వాటిని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు చేయటానికి ఉంది. అది ప్రణాళికాబద్ధంగా అధికారులతో ఇప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా అతి కొద్ది నెలల్లోనే పూర్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ.